హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మనకి చాంగే 6 అని చెప్పేసి చంద్రుని యొక్క అవతల వైపు నుంచి నమూనాలు తీసుకొస్తున్న ఫస్ట్ మిషన్గా వార్తల్లో ఉంది. ఈ నేపథ్యంలో మనకి ఈ మూన్ మిషన్స్ అని చెప్పేసి సాఫ్ట్ ల్యాండింగ్ ఫస్ట్ ఎవరు, క్రాష్ ల్యాండింగ్ ఎవరు ఫస్ట్ అని చెప్పేసి ఇవన్నీ డిస్కస్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ చూస్తే మనకి అసలు మూన్ మీద ఫస్ట్ ల్యాండింగ్ అయింది ఎవరు అంటే యుఎస్ఎస్ఆర్, రష్యా అని చెప్పేసి 1959లో వెరీ ఫస్ట్ టైం లూనా 2 అని చెప్పేసి నౌక. సో కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ల్యాండింగ్ మనకి రష్యా అని చెప్పేసి ఉంది. సో మనకి ల్యాండింగ్ వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది. మనం డిస్కస్ చేసినాం, సాఫ్ట్ ల్యాండింగ్ అని చెప్పేసి, క్రాష్ ల్యాండింగ్ అని చెప్పేసి. సో అందులో సాఫ్ట్ ల్యాండింగ్ అని చెప్పేసి మనకి ఇంతవరకు మొత్తము 6 దేశాలు రికార్డు సృష్టించినాయి. సో ఫస్ట్ ఏంటి మనకి రష్యా ఉంది, 1966 ఫిబ్రవరి మాసంలో లూనా 6 అని చెప్పేసి నౌక పేరు. నెక్స్ట్ మనకు సెకండ్ చూస్తే యుఎస్ఏ అని చెప్పేసి అమెరికా 1966లో, కానీ జూన్ మాసంలో. రష్యా ఫిబ్రవరి మాసంలో అయితే అమెరికా వచ్చేసి జూన్ అని చెప్పేసి చూసుకోవాలి. సో సర్వేయర్ 1 అని చెప్పేసి నౌక పేరు. నెక్స్ట్ మనకి 2013 లోపల చైనా దేశము ఈ మూన్ మీద 3వ సాఫ్ట్ ల్యాండింగ్ అయితే పూర్తి చేసింది. సో చాంగే 3 అని చెప్పేసి మనకి స్పేస్ క్రాఫ్ట్ పేరు. ఇండియా చూస్తే మనం డిస్కస్ చేసినాం చంద్రయాన్ 3 అని చెప్పేసి 2023లో మనకు సో 4th దేశంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. వెరీ వెరీ ఫేమస్ మనకి. ఇన్ఫ్యాక్ట్ సౌత్ పోల్ మీద ఇది ఫస్ట్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం దగ్గరగా ల్యాండింగ్ అయిన ఫస్ట్ కంట్రీ మనకి ఇండియా అని చెప్పేసి చంద్రయాన్ 3 అని చెప్పేసి మనకి మిషన్ పేరు. సో వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. నెక్స్ట్ అంటే మనకి ఇండియా ఎగ్జాక్ట్గా 90 degrees దగ్గర ల్యాండ్ కాలేదు, 70 అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. చంద్రయాన్ 4 అని చెప్పేసి మనకి సో అది 90 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జపాన్ ఇటీవల 2024 జనవరి 19న స్లిమ్ అని చెప్పేసి మిషన్తోని ల్యాండ్ అయింది. H2A రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. 24 ఇయర్లో కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. జపాన్ 5వ కంట్రీ అని చెప్పేసి స్లిమ్ అనే మిషన్ ద్వారా సో సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ఫుల్గా అయింది. నెక్స్ట్ ఈ 2024 మనకి లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఓడిసిఎస్సి యొక్క నోవా సి అని చెప్పేసి ల్యాండరు. సో వెరీ ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ మిషను సౌత్ పోల్ దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. సో మనకి ఇది ఫస్ట్ ప్రైవేట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మిషన్ పేరు ఏంటి మనకంటే ఇంట్యూటివ్ మిషన్ 1 అని చెప్పేసి ఉంది. దీన్ని నాసా హెల్ప్ చేసింది. సో కొన్ని రికార్డ్స్ చూస్తే మనకి ప్రైవేట్ రంగంలో ఫస్ట్ సాఫ్ట్ ల్యాండింగ్, ప్రైవేట్ రంగంలో ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఓవరాల్ చూస్తే మనకి సౌత్ పోల్ దగ్గర ఇండియా తర్వాత 2వది అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ సాఫ్ట్ ల్యాండింగ్లో 6th అని చెప్పేసి ఉన్నది. ప్రైవేట్ రంగంలో ఫస్ట్ది, ఓవరాల్గా 6th అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంట్యూటివ్ మిషన్ అని చెప్పేసి నాసా హెల్ప్ చేస్తుంది. ఓడిసిఎస్ యొక్క నోవా సి అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ ల్యాండర్ పేరు అది. నెక్స్ట్ ఇవంతా ఏంది సాఫ్ట్ ల్యాండ్లో మనకి మొత్తం మీద 6 ఉన్నాయి. ఇండియా 4th అని చెప్పేసి ఆగస్ట్ 23న ల్యాండ్ అవుతుంది. నేషనల్ స్పేస్ డే అని చెప్పేసి మనము ఇచ్చుకున్నాం. తర్వాత చూస్తే ఇన్ఫ్యాక్ట్ శివశక్తి అని చెప్పేసి మన మోడీ గారు దానికి పేరు పెట్టడం జరిగింది. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనిట్ ఇవాళ దీన్ని ఆమోదించింది కూడా. నెక్స్ట్ డార్క్ సైడ్ లేదా ఫార్ సైడ్ ల్యాండింగ్ అని చెప్పేసి చంద్రుని యొక్క అవతల వైపు మనకు కనిపించదు కదా. సో దాన్ని వెరీ ఫస్ట్ టైం ల్యాండింగ్ పూర్తి చేసింది ఎవరు అంటే చాంగే 4 అని చెప్పేసి సో చైనా 2019లో. ఇప్పుడు మొన్న పంపింది చాంగే 6 అని చెప్పేసి మనకి. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో ఫార్ సైడ్, డార్క్ సైడ్. బట్ ఇది ఎందుకోసము అంటే సో కొన్ని నమూనాలు తీసుకొస్తుంది. చాంగే 4 ఏంటి, ఓన్లీ ల్యాండింగ్ అయింది. చాంగే 6 ఏంటి అంటే సో శిలలు తీసుకొస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు మనకి ఆయా కేటగిరీ లోపల ఫస్ట్, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలోనే ఫస్ట్. నెక్స్ట్ అయితే చాంగే 6 మనకి డార్క్ సైడ్ నమూనా తీసుకొస్తే ప్రపంచంలో ఫస్ట్ నమూనా మనం తీసుకొచ్చింది ఎవరు అంటే యుఎస్ఎస్ఆర్ 1970 లోపల లూనా 16 అని చెప్పేసి పిలుస్తాం. సో లూనా 2 వేరు, లూనా 6 వేరు, లూనా 16 వేరు. సో ఫస్ట్ది ఓన్లీ ల్యాండింగ్, సెకండ్ది 66లో సాఫ్ట్ ల్యాండింగ్, 1970లో లూనా 16 అని చెప్పేసి నమూనాలు తీసుకొచ్చిన ఫస్ట్ నౌకగా రికార్డు సృష్టించింది. నెక్స్ట్ మనకి సో మ్యాన్ అని చెప్పేసి చూస్తే మనుషులు ఎవరు ఫస్ట్ వెళ్ళంటే 1969 జూలై 20న మనకు అపోలో 11 అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మిషన్ పేరు అమెరికా పంపింది. ఎవరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని చెప్పేసి, బజ్ అల్డ్రిన్ అని చెప్పేసి తొలిసారిగా చంద్రుని మీద కాలు మోపిన వ్యక్తులు అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ మనకి అపోలో 11 లాంటి మిషన్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. మొత్తం 6 మిషన్స్ ఉంటే
సో 12 మంది ఇంతవరకు పోయారు, అందరూ మనకి అమెరికా వాళ్ళని చెప్పేసి చూసుకోవాలి. అపోలో 17 అని చెప్పేసి అపోలో 17 అని చెప్పేసి మనకు చిట్ట చివరి నౌక చంద్రుని మీద అడుగుపెట్టింది. సో మొత్తం మీద 6 మిషన్స్ 12 మెంబర్స్ అని చెప్పేసి చూసుకోవాలి. ఇది వార్తల్లో ఉన్న చంద్ర మిషన్స్ అని చెప్పేసి మనకు ఇప్పుడు ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామంటే చాంగే 6 చూస్తే చంద్రుని యొక్క అవతల వైపు ప్రథమ స్థానం అని చెప్పేసి ఎక్కువ పేపర్స్ ఇచ్చినాయి. వాస్తవంగా చంద్రుని యొక్క అవతల వైపు డార్క్ సైడ్ అని చెప్పేసి పిలుస్తాం, ఫాస్ట్ సైడ్ అని చెప్పేసి పిలుస్తాం కదా. చాంగే 4 2019లో పోయింది. చాంగో 6 ఏంటి అంటే అవతల వైపు ల్యాండ్ అవుతూనే మనకి ఇన్ఫ్యాక్ట్ కొన్ని నమూనా తీసుకొస్తుంది చాంగే 6 అని చెప్పేసి చూసుకోవాలి. సో ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది. మీకు చంద్రయాన్ 3 కానీ 2 కానీ 1 కానీ ఇన్ఫ్యాక్ట్ ఈ ఒడిసిఎస్ కానీ లేదా స్లిమ్ కానీ చాంగే 6 కానీ ఇవన్నీ మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏ రాకెట్ అని చెప్పేసి అట్లా డిస్కస్ చేస్తలేము మనము. ఈ చాంగే 6 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లాంగ్ మార్చ్ 5, వైవ్ 8 అని చెప్పేసి ఇటీవల మనం రాకెట్ని పంపుకున్నాము. సో ఒకసారి వీటి గురించి పూర్తిగా విశ్లేషణ కోసము మన కరెంట్ అఫైర్స్ లోపల ఉంటుంది. చంద్రయాన్ 3, 2, 1 అని చెప్పేసి లూపెక్స్ అని చెప్పి చంద్రయాన్ 4 మనం డిస్కస్ చేసినాం వాస్తవంగా. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. 1 మార్కు తప్పనిసరిగా వస్తుంది, అందుకంటే ఎక్కువ రావచ్చు ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్.